హాయ్ అండి, మా ఇంటిల్లి పాది ఇష్టంగా తినేది కోడిగుడ్డు కూర అనమాట. అందుకే ఆ కోడిగుడ్డుతో వెరైటీకి ట్రై చేస్తా. ఈసారి ఇట్లా ట్రై చేసినా చాలా బాగుంది. టేస్ట్ చాలా సింపుల్. ముందుగా అయితే కడాయిలో నూనె వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో చల్లారిన తర్వాత వేసుకొని టమాటా, అల్లం, ఎల్లిగడ్డ, అట్లనే కొంచెం అంత చెక్క, లవంగ, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం నువ్వులు, పల్లీలు వేసుకొని మంచిగా పేస్ట్ పట్టేసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో కొంచెం నూనె వేసుకొని ఉప్పు, పసుపు, కారం, ధనియా పొడి వేసేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్ల ఘాట్లు పెట్టేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం నూనె వేసుకొని పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా పట్టుకున్న పేస్ట్ని వేసేసుకొని మంచిగా మగ్గనివ్వండి. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, గరం మసాలా వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసేసుకొని ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లు వేసుకొని మంచిగా మగ్గనివ్వండి. ఫైనల్గా అయితే కొత్తిమీర, పుదీనా జల్లేసుకొని తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంతకు మీకే కూర అంటే ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోద్దే. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ఉంటాను.